చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారితో ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో రాయబారం నడిపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆమంచి కృష్ణమోహన్కి చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు బ్రేకులు వేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అయితే చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు ఆమంచి కృష్ణమోహన్కి బ్రేకులు వేశారు. కారణం ఏంటంటే వైకాపా పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాష్టికాలు చేశారు కాబట్టే అసలు ఇప్పుడు తెలుగుదేశంలో చేర్చుకునేందుకు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు సిద్ధంగా లేరు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారా అంటే ఏం చెప్తారు? ఆమంచి కృష్ణమోహన్ గారు కాదండి, అనేక మంది పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గత కొంతకాలంగా అసలు పార్టీ ఓడిపోవటం ఆలస్యం, ఆ పార్టీని వదిలేయటం, వేరే పార్టీలోకి వెళ్ళటం అనేది ఒక సర్వసాధారణమైంది. అసలు అది జారిపోతే జనం అడుగుతున్నారు ఏంటి ఇంకా ఈయన పార్టీ మారలేదు ఏంటని. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఓడిపోయిన పార్టీకి చెందిన వాళ్ళు గతంలో అధికారంలో ఉన్న ఎవరు కూడా ఏదో ఒక మిషన్తో ఇప్పటికే ఎత్తుతున్నారు. ఇందుమూలాన్ని ఓడిపోయాం, అన్ని కారణాలు. ఇప్పుడు చాలామంది చాలా కారణాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓడిపోకముందు ఒక్క కారణం చెప్పాల, ఇది ప్రభుత్వం తప్పు చేసిందని ఇప్పుడు చెబుతున్నారు. తీరా నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చి ఏం చేస్తుందండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం తప్ప ఏమన్నా డ్యామేజ్ కంట్రోల్ చేయగలదా? ఇప్పుడు వీళ్ళు చెబుతున్న కారణాలు కూడా అవి నిజమే కాదంటల్లా, కానీ అది మీరు ఇన్ టైంలో చెప్పుంటే డాక్టర్ మనకి ఏదైనా ముందు వేస్తే ఎప్పుడు వేయాలండి, ప్రాణం పోక ముందు వేస్తే ఆ ముందు పనిచేసి ప్రాణం ఏమన్నా నిలబడుతుంది. పోయిన తర్వాత ఒక లీటర్ల కొద్దీ పోస్తే ఏమన్నా బాడీలోకి వెళ్తుందా? ఇప్పుడు అది కూడా వీళ్ళు కూడా చెబుతుంది అలాగే ఉన్నాయి. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు మేము అది తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, ఆ నిర్ణయం చేసుకుని ఉండకూడదు, ఇది చేసుకుని ఉండకూడదు, ఆయన వైఖరి ఇట్లా ఉండకూడదు, ముఖ్యమంత్రిది ఇంకా కొంచెం ఎమికబుల్గా ఉండాల్సింది, అవన్నీ వాస్తవాలు వాళ్ళు చెబుతున్నాయి. అయితే వాళ్ళు చెబుతున్న అన్ని వాస్తవాలేనండి, అవేమి అవాస్తవాలు కట్టుకథలని అంటలా. కానీ చెప్పే సమయం ఆ కరెక్ట్ టైంలో చెప్పుంటే ఆ నష్టాన్ని నివారించుకోగలిగేవాడు ఆయన కూడా. అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ అనేక మంది, ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు చాలామంది మాజీ మంత్రులు కూడా చెబుతున్నారు మేము ఈ పిచ్చి సారా సప్లై చేయకుండా ఉండాల్సింది, ఎక్కువ రేటు తీసుకుని ప్రజలకు మోసం చేసినట్టు అయింది, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టకుండా ఉంటే పోయేది, తర్వాత అన్నా క్యాంటీన్ తీసేయటం కానివ్వండి, తర్వాత ఇట్లా ప్రతిదీ కూడా ఏదైతే, తర్వాత మా వాళ్ళు బూతులు తిడుతున్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ప్రోద్బలం చేశాడు, అట్లా తిట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు అవన్నీ జరగకపోతే ఇది ఎందుకు జరుగుతుంది? ఏదైనా అవన్నీ జరిగినాయి కాబట్టి ఫలితం ఇది వచ్చింది. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ మార్చడానికి ప్రయత్నించడం అనేది చాలా సహజ పరిణామం. నీరు ఎత్తు మీద నుంచి పల్లానికి ప్రవహించడం ఎంత సహజమో, ఓడిపోయిన పార్టీ నుంచి శాసనసభ్యులు నాయకులు వెళ్ళిపోవటం, వలస వెళ్ళిపోవటం కూడా అధికార పార్టీలోకి వెళ్ళడం అనేది మామూలు విషయం. కాబట్టి ఇవాళ అధికార పార్టీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటుందా? వీళ్ళు విమర్శించి మా మీద దాడి చేశారు, మమ్మల్ని చంపారు, మమ్మల్ని కొట్టారు, ఇవన్నీ జరిగిన మాట వాస్తవాలే. అట్లాంటప్పుడు వాళ్ళని మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనే ప్రశ్న అయితే వస్తుంది కదా. తర్వాత వాళ్ళు అవినీతితో అంటకాగారు. అంత ఎందుకంటే పేదల ఇళ్ల స్థలాల కోసమని ఎమ్మెల్యేలు స్థలాలు సేకరిస్తూ, సపోజ్ అది ఒక 10 లక్షల బాబు 15 ఇస్తాం, 50 లక్షలు రాయిస్తాం, నీకు 5 లక్షలు వస్తుంది కదా, ఆ 35 మాకు ఇచ్చేసేయాలి అగ్రిమెంటు. ఈ రకమైన అవినీతి చేశారనేది అందరికీ తెలుసు. తర్వాత ఆ టైంలో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు మామూలు వ్యక్తి కాదు, చాలా అగ్రెసివ్ పర్సను, అఫెన్స్ ఆడతాడు ఆట. తర్వాత ఆ ప్రాంతంలో మరి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆయన ఈ పార్టీలో చేర్చుకుంటే తెలుగుదేశం వాళ్ళకి ఎంత వేదన వస్తుందండి. నిన్నట్రాక మేము ఇతనితో దెబ్బలు తిన్నాము, కేసులు పెట్టించుకున్నాము, మళ్ళీ మేము ఇట్లా అధికారంలో వచ్చిందో లేదో మళ్ళీ వాడే ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు, ఎవరైనా ఎనీ ఎమ్మెల్యే అట్లా కనుక వస్తే వాళ్ళలో కొంచెం ఆవేదన అయితే కలుగుతుంది కదండి. అందులో ఇప్పుడు 164 స్థానాలు ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇంకా కొత్త సభ్యులు చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే ఆ మాత్రం ప్రతిపక్షం కూడా ఉండకూడదనే.
అసలు వాళ్ళు వస్తారో రారో తర్వాత మాట. వాళ్ళ మీద మీరు ఇంత నింద వేసిన తర్వాత వాళ్ళని ఇటేపు కనుక పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో తెలుగుదేశం పట్ల గౌరవం, ఈ కూటమి పట్ల గౌరవం కూడా పోద్దండి. ఏం అవసరం వచ్చిందని చేర్చుకున్నారు? ఉండవండి, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు 10 మంది ఉండవండి, 9 మంది ఉండవండి. వీళ్ళు చేర్చుకోవటం అనేది అంత సమస్య కాదు. కావాలంటే వాళ్ళు ఇంకేదైనా పార్టీకి వెళ్ళినా పర్వాలేదు, కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా ఇవాళ కాదు రేపు మళ్ళీ కాంగ్రెస్ ఫ్యూచర్ ఉండొచ్చు. ఎవడు చూస్తాడండి? నవ్విన చేనే పండింది, నవ్విన నాపు చేనే పండింది అంటారు. ఆ గతంలో ఒకసారి వాజ్పేయి గారును జంగారెడ్డి గారు, హన్మకొండ ఎంపీ, వీళ్ళిద్దరే దేశం మొత్తం మీద బీజేపీ ఎంపీలు. ఆ తర్వాత ఇంకొక ఎలక్షన్ తర్వాత అనుకుంటాను మరి పూర్తి స్థాయి మెజారిటీతో వాజ్పేయి గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎవరైతే ఇద్దరు సభ్యులతో కూర్చున్నాడో ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యాడు. రాజకీయాల్లో ఓడలు బళ్ళు ఓడలు అవటం సామాజిక జీవితంలో ఎంత సహజమో రాజకీయాల్లో కూడా అంతే సహజం. ఆమంచి కృష్ణమోహన్ గారిని కాదు, ఎవరైనా కూడా 164 స్థానాల్లో ఓడిపోయిన ప్రతి వాళ్ళు చేరేవాళ్ళే. అసలు ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. చేర్చుకోవడానికి తెలుగుదేశం ఉందా లేదా అన్నదే క్వశ్చన్. ఇప్పుడు తెలుగుదేశాన్ని కనుక అట్లా చేర్చుకున్నారనుకోండి, ప్రజల్లో ఒక రకమైన తేడా వచ్చేస్తుంది. వీళ్ళు ఎందుకు ఇట్లాంటి వ్యతిరేక పార్టీని చేర్చుకుంటున్నారు, వాళ్ళ మీద విమర్శలు చేసింది వీళ్ళే కదా అనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి ఈ 164 మంది ఎక్కడ ఓడిపోయిన వాళ్ళు, ఈ 11 మంది 175 మందిలో కాదు, అసలు వాళ్ళు శాసనసభ్యులైనా కాకపోయినా ఆ పార్టీ నుంచి చేర్చుకోవటం అనేది తెలుగుదేశంలో నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళు తక్కువ ఉంది. చాలామంది అసలు ఫ్యాక్టరీ తెలుగుదేశం అనేది అనేక పార్టీలకు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా సప్లై చేసింది తెలుగుదేశమే. అట్లా తెలుగుదేశానికి అంత నాయకత్వ పటిముండి ఎందుకు వీళ్ళని అద్దెకి తెచ్చుకోవాలి? వాళ్ళ సెకండ్ క్యాడర్ని కూడా ఇప్పుడు డెవలప్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే మొన్న ఒక పునర్జన్మ తెలుగుదేశానికి. గతంలో అన్ని గెలుపులు ఇది వేరు, ఇది డిఫరెంట్గా వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా అరాచకమైన డైరెక్షన్లో వెళ్ళాడు. వాళ్ళు కూడా చెప్పారు కదా, ఈవెన్ రేపు కౌంటింగ్ దగ్గర కూడా మీరు మన శాఖ చూపించమని, మీరు కేర్ చేయొద్దు, ఫలితాలను తిరగేసేయమని. అట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్ని వాళ్ళు బయట పెడతానికి ప్రజలే వాళ్ళంతా వాళ్ళు బయటపడ్డారు ఈయన అండగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నాడు, మీరు నన్ను కావాలని తీసుకొచ్చారు మీ బిడ్డగా, నేను పూర్తి స్థాయిలో మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాను, దాని గురించి సందేహం లేదు. మీరు నాకు ఇవాళ మీరు ఎన్నుకోవటమే నాకు ఇచ్చిన పెద్ద బహుమతి. అంతకు తగ్గ పెద్ద బహుమతి మీకు ఇవ్వాలంటే నేను కష్టపడి పనిచేయాలి, చేస్తున్నాను. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మనందరం ఆస్వాదిద్దాం అని వైట్ పేపర్స్ కూడా వేస్తున్నాడు అన్నిటి మీద. 129,000 కూడా వీళ్ళు చేసిన పనుల వల్ల నష్టం కలిగింది విద్యుత్ వ్యవస్థకే. అంటే బ్రీఫ్గా చెబుతున్నాను, అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు. కాబట్టి ప్రతి దాంట్లో వైట్ పేపర్ వేసి ఈ ప్రభుత్వం ఎంత నికృష్ట పరిపాలన చేసింది అనేది కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేసినప్పుడు అదే నాయకుల్ని మళ్ళీ తెచ్చుకుని మా పార్టీలోకి హైర్ చేసుకున్నామంటే తెలుగుదేశానికి కూడా అంత శోభనివ్వదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి వీటికి ఈ నాయకులు ఇచ్చే ఆఫర్లకి లొంగిపోయి చేర్చుకుంటాడని అయితే నేను అనుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.